శ్రీ గురుభ్యో నమః 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల తొలి 10 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఒక గమనిక, జూన్ జూలై ఈ 2 నెలలు కూడా యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలి? ఫస్ట్, జాబ్, కెరీర్, హెల్త్, బిజినెస్, సొంతిల్లు అయితే సొంతిల్లు, అద్దిల్లు అయితే అద్దిల్లు, వాహనం, నెక్స్ట్ తల్లిగారి విషయంలో ఇలాంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే అక్కడ ఏదో పిడుగు పడుతున్న మాత్రం అంటలేదు సుమా, మీరు కంగారు పడతారేమో, అదేం లేదు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. బికాస్ ఒక పిశాచ యోగం అనేది జరగబోతుంది జూన్ 7 నుంచి జూలై 28 దాకా. అది గ్లోబల్ లెవెల్లో దాని ప్రభావం ఉంటుంది ఎక్కువ రాజకీయ నాయకులపైన. మీరు రాజకీయ నాయకులు కాకపోయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిదే. హడావుడిగా ఎక్కడికంటే అక్కడికి కొంతమంది వెళ్తుంటారు. వెళ్ళేది అక్కడ ఏదో చూసొద్దాం, అక్కడ సినిమా ఉంది, అక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం అనుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 10 మంది తిరిగే చోట ఒక్కోసారి కొంతమంది విష ప్రయోగాలు చేస్తుంటారు. గతంలో గోకుల్ చాట్ జరిగింది, గుర్తుందా? ఏవో ఇలాంటివి జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కలహాలు జోలికి వెళ్ళకూడదు, కోపాలు జోలికి వెళ్ళకూడదు. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. అది కరెక్ట్గా ఎక్కడ జరుగుతుంది? మీ రాశికి 4వ స్థానంలో జరుగుతుంది జూన్ 7 నుంచి జూలై 28. కాబట్టి గ్లోబల్ లెవెల్ ఉన్నప్పటికీ అది రాజకీయ నాయకులపైన, క్లైమాటిక్ కండిషన్స్ పైన, దాని తర్వాత కొంత యుద్ధ భయాల మీద, వాటిపైన వీటిపైన ఉంటుంది. మీ మీద వచ్చే నెత్తిన పడదు, కానీ కొంచెం ఎవరెవరో కొట్టుకుంటారు ఇద్దరు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఆలోచనతో వెళ్తుంటారు. వెళ్ళి వారిని ఏదో అడ్డం తీద్దాం, వాళ్ళు కొట్టుకుంటారు. మీరుపై అడ్డం తీసిన మాత్రం అక్కడ ఏమవుతుంది? వాడు మీ మీద కూడా 2 దెబ్బలు వేస్తారు. ఉండే అద్దెలు కావచ్చు, లేకపోతే సొంత ఇల్లు కావచ్చు, వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బ్రేకులు ఉన్నాయా, అన్నీ ఉన్నాయా, ఇవి ఉన్నాయా, కెరీర్ గ్రోత్లో ఏదన్నా మనకేమైనా సమస్య ఉందా, చేసే ఉద్యోగులు ఏమన్నా తుమ్మితే ఊడిపోయేట్టుగా ఉందా, లేక పై అధికారులకు ఏమన్నా కోపాలు వస్తాయా, పక్కన ఉన్నటువంటి సహ ఉద్యోగులు ఏమన్నా పుల్లలు పెడుతున్నారా, తెలియకుండానే ఒక్కోసారి జరుగుతుంటాయి. ఇలాంటివి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇక నెక్స్ట్ రెండవ గమనిక ఏంటంటే, బెంగళూరు సిటీకి నేను రాబోతున్నా. ఎప్పుడంటే జూలై 1వ వారంలో. కనుక అక్కడ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటా, ఓన్లీ 2 days. ఒక 10 అపాయింట్మెంట్ మాత్రం ఇస్తాను. ఏం చేద్దానంటే, బెంగళూరు నుంచి నా కోసం హైదరాబాద్ వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 days వృధా అయిపోతుంది వాళ్ళకి. కనుక అందుకోసం నేనే వెళ్తున్నాను. అక్కడ వెళ్ళేసి ఓన్లీ 2 days మాత్రం ఉంటాను. ఎవరికైతే అపాయింట్మెంట్ కావాలనుకుంటారో వారు ఫోన్లో కాంటాక్ట్ చేయవచ్చు. నా నెంబర్ 9348632385. ఇది ఫస్ట్ వీక్ జూలైలోనే ఉంటాను, ఓన్లీ 2 days మాత్రమే. ఇది రెండవ గమనిక. ఇక అసలు పాయింట్కి వద్దాం. ఏదైనా జూన్ జూలై నెలలో కొంచెం ప్రతి విషయంలో, డబ్బు విషయంలో కూడా, ఆరోగ్యంలో కూడా, డబ్బు విషయంలో దేనికండి అంటే, చేతులు డబ్బు రెడీగా ఉండాలా. ఉన్న పలంగా అర్జెంటుగా అటు వెళ్తుంటే ఏదో కాల్లో ముళ్ళు ఇరుక్కుంటుంది, డాక్టర్ గారు వెళ్ళిపోవాలా, అప్పటికడికి మనకు డబ్బులు కావాలి, ఇంటికి పోవాలి, రావాలి అంటే ఎప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండటం చాలా మంచిది. ఇక నెక్స్ట్ 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 6వ తేదీ రాత్రి 8:07 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి. 1వ తేదీ మాత్రం కొద్దిగా తోబుట్టువులతో ఓహో, అక్కయ్య, చెల్లి, అన్నయ్య, తమ్ముడు ఇలాంటివి తోబుట్టువులతో సరదాలు అలాంటివి ఉండేటువంటి అవకాశాలు 1 మాత్రం ఉంటాయి. ఇక 2, 3, 4, 5, 6 2, 3, 4, 5, 6 ఈ 5 రోజులు కూడా బిజినెస్, కెరీర్, గ్రోత్, జాబ్, హెల్త్, సంతానం,
వీటిపైన దృష్టి అధికంగా ఉండాలి. మీరు భారీ ఉద్యోగం చేయని, చిన్న సైజు ఉద్యోగం చేయని, ఎలాంటి ఉద్యోగం చేసినా ఎంత చెట్టుకి అంత గాలి. అలాగే డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ప్రయాణాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటారు, పగటిపూట ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మన దగ్గర డబ్బు ఏదైనా ఉండొచ్చు, ఆ డబ్బు సమయానికి అక్కడికి పెడతాము, నిద్రపోతాము, వాటి కాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి, ఏదో చోరీ జరగవచ్చు. కనుక ఎన్నో ఉంటాయి సమస్యలు ఇవి. అలాగే సంతాన విషయాలపైన, వారి యొక్క ఎడ్యుకేషన్, వారి హెల్త్, అలాగే సంతానం అనే చిన్నపిల్లలే కాదు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, వివాహం వయసు వచ్చిన వారు ఉంటారు. వారు ఏమన్నా ప్రేమ దోమ అంటున్నారా అది కూడా తెలుసుకోవాలి. లేక మనం ఏదైనా ఒక విషయం చెప్తే నో 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 నేను ప్రేమించిన అమ్మాయి ఉంది, ఎంఎస్ చేసి అక్కడ ఉంది, ఆ అమ్మాయిని చేసుకుంటాను అనొచ్చు. నాయన ఆ అమ్మాయి విషయం మనకు తెలుసు, వద్దట నో నేను మాట ఇచ్చాను అని ఏదో రకంగా అడ్డపుల్లు వేస్తారు. ఆ గ్రహచారం అలాంటిది. కనుక ఏదైనా కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి. ఒక్కోసారి ఎప్పుడైనా కంటి విషయంలో కొంచెం నిద్ర నైట్ టైం ఎక్కువ మేలుకోవద్దు. నైట్ టైము ఎక్కువ మేలుకోవద్దు. పెందలాడే పడుకోండి, పెందలాడే నిద్ర లేవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. కనుక ఈ ప్రకారం చేస్తుంటే కొంత అనుకూలతలు అనేవి వస్తుంటాయి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది కొంచెం రైఫిల్లాగా నడుస్తుంటుంది. 6వ తేదీ రాత్రి 8:07 ప్రారంభమై 10వ తేదీ రాత్రి వరకు. అది రంజు భలే రామచిలక, చాలా బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్లో చక్కగా అనుకూలతలు ఉంటాయి. దంపతులుగా ఉండేవారికి అనుకూలతలు ఉంటాయి. ప్రేమికులకి ఇంకా అనుకూలతలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ డాక్టర్ గారి దగ్గరికి ఏదైనా వెళ్ళారనుకోండి, ముందు పాయింట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అనగా ఇక్కడ డాక్టర్ గారి రిపోర్ట్స్ చూస్తే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఏమీ ఉండవు. రుణభారం తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఉంటాయి. నెక్స్ట్ శత్రు మీద మనం జయం సాధించగలమనే ప్రగాఢ నమ్మకం ఉంటుంది. బట్ షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి. జూద సంబంధ క్రీడలకు అంతకంటే వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా పావులు కదపడానికి ప్రయత్నం చేయండి. ఎనీహో జూన్, జూలై ఈ 2 నెలలు కూడా కొంచెం వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదో కొంత ఈ వైరస్లు ఇలాంటివి వస్తుంటాయి కనుక కొంచెం అప్రమత్తంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. పిశాచం ఉందని మాత్రం ఇక్కడ కంగారు పడకండి. ఏమన్నా చిన్నపాటి రెమెడీస్ ఉంటే నేను చెప్తాను, దిగులు పడకండి. ఇక నెక్స్ట్ కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:26 వరకు మాత్రమే అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ ఆదివారం రాత్రి 9:36 ప్రారంభమై 2వ తేదీ సోమవారం రాత్రి 10:55 వరకు అది విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం. ఆ టైంలో అది కొందాం, ఇది కొందాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అనొద్దు. ఏదైనా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక 3వ నక్షత్రం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులకు వీరికి ఏమిటంటే 2వ తేదీ సోమవారం రాత్రి 10:55 నుంచి 3వ తేదీ మంగళవారం అర్ధరాత్రి సెకండ్ షో సినిమా అనుకోండి, రాత్రి 12:58 1 గంట వరకు, అంటే తెల్లవారు 4వ తేదీ అంతవరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఏదేమైనా జూన్, జూలై నెలల్లో ఆరోగ్యంలో జాగ్రత్త, ఉద్యోగంలో జాగ్రత్త, వ్యాపారంలో జాగ్రత్త, పరిగెత్తడంలో కూడా జాగ్రత్త. కనుక హడావుడిగా పరిగెడుతుంటారు కొంతమంది. అలాగే నడిచేటప్పుడు కూడా హడావుడిగా నడుస్తారు, తడికాళ్ళపై నడుస్తుంటారు. కొంతమంది ఆ బాత్రూమ్ నుంచి రావడం ఆలస్యం, తడికాళ్ళపై నడుస్తారు. కొంతమంది పైన స్టేర్ కేస్ నుంచి గెంతుతూ నడుస్తుంటారు. కొంతమంది టెంపుల్కి వెళ్ళి అంటే అక్కడ కొన్ని ఈ పాలరాతి బండలు ఉంటాయి. ఈ వర్షాకాలంలో బండల మీదకు అక్కడ ఏదైనా చిన్న అరటికాయ తొక్కబడిందంటే కష్టమే. ఏదైనా ఆరోగ్య విషయాలపైన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. డబ్బు కూడా దగ్గర ఉంచుకోవటానికి ప్రయత్నించండి. శుభం.